పాలు కాగబెట్టి రైస్ దీంట్లో ఒక బిర్యానీ వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడాలా, కొంచెం దగ్గర పడాలి. తర్వాత షుగరు, కోవా, యాలక్కి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కాలు ఉడికిన తర్వాత 1 కప్పు వరకు షుగర్. నాకైతే ఈ మెజర్ తెలుసు కాబట్టి 1 కప్పు అండి. కొంచెం ఫుడ్ కలర్ వేస్తుంది, ఇది ఆప్షనల్, మీ ఇష్టం. ఈ షుగర్లో ఇంకొంచెం ఉడకాల. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. బాయిల్ అయిందో చూసుకోండి. బాయిల్ అయింది కదా, దీంట్లో కొంచెం 2-4 స్పూన్లు మిల్క్ మేడ్ వేసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ కోవా వేస్తాం కాబట్టి. వేసి కలపాల. నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించలేదు, ఎందుకంటే నెయ్యిలో వేయించితే మా పిల్లలకి ఇష్టపడట్లేదు, అందుకని ఇలా వేస్తాం. కొంచెం రోజ్ పెటల్ ఫ్లేవర్కి. మనం అప్పుడే బిర్యానీ వేసాం కదా, అది లాస్ట్లో తీసేస్తాం కొంచెం ఫ్లేవర్ వచ్చిన తర్వాత. ఇది కూడా 2 స్పూన్లు వేస్తాం. ఇంత బాగా కలుపుకొని కోవా మిక్స్ అవ్వాలి కాబట్టి సిమ్లో పెడతాం. సిమ్లో పెట్టినాక ఇంకా 5 మినిట్స్ ఫినిష్ అయిపోయింది. మంచి టేస్టీ రైస్ కేక్. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకరు ఒక్కొక్క విధంగా చేస్తారు, నేను చేసే పద్ధతిలో చేస్తాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే సిమ్లో పెట్టింది కదా, 5 మినిట్స్ అయిపోయింది. ఇంత ఉండాల. అప్పుడే వేసిన బిర్యానీ తీసేయాలి. అది కొంచెం ఫ్లేవర్ వస్తే చాలు. ఆప్షనల్, ఒక్కొక్కరు వేసుకుంటారు, ఒక్కొక్కటి వేసుకొని నేను వేస్తాను. దీన్ని ఉడుకుడుగ్గా తాగుతారు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్.